దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము నిన్నటి దినమున దేవదూతలు ప్రకటన గ్రంథంలో 12 అధ్యాయములో మరి ఆది నుంచి ఉన్నారని మనం అనుకున్నాం కదండి. మరి అదేవిధంగా యోబు గ్రంథం 38 అధ్యాయం 6-7 వచనములలో కూడా భూమి యొక్క పునాదులు ఎప్పుడు చేయబడెనో చెప్పుమని దేవుడు యోబును అడుగుచున్నాడు. యోబు జవాబు ఇవ్వలేకపోయాను. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ దేవుని కుమారులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అని అడిగినప్పుడు దేవదూతలకు 3 పేర్లు కలిగినట్లు చూపించెను. ఏవనగా ఉదయ నక్షత్రములు, దేవదూతలు, దేవుని కుమారులు. ఈ మహిమకరమైన సర్వ జగత్తును వారి కన్నుల ఎదుటనే దేవుడు సృజించినప్పుడు ఆనంద పరిపూర్ణులై జయధ్వనులు చేసిరని తెలుపబడినది. కాబట్టి భూమి ఆకాశములకు ముందే దేవదూతలు కలిగిరి. అట్టి దూతలలో తేజో నక్షత్రం అనుబడు ఒకడుండెను. అయితే వాడు తనలో పాపము పుట్టించుకొని దేవదూతలలో 3వ భాగము తనతో చేర్చుకొని ఆకాశంలో మహాయుద్ధము దేవునితో జరిగించిన. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 1-12 వచనములలో దేవుడు వారిని జయించి ఆకాశం నుండి పడద్రోసిన సందర్భంలో భూమి ఆకాశం నిరాకారముగా ఆయను అని మనం గమనించామండి. సూర్యుడు ఎప్పుడు కలిగినని అడిగితే ఆదికాండం 1వ అధ్యాయం 14-19 వచనములలో జవాబు దొరుకుతుంది. దేవుడు ఆ 4వ దినమునకే పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని నక్షత్రంలో చేసినని వ్రాయబడినది. ఆ 4వ దినమందు ఆయన వాటిని సృజించలేదు, కానీ వాటిని చేసెను. అనగా అంతకుముందు సృజించబడిన వాటిని తీసుకొని చక్కగా సరిచేసి చేశాడు కాబట్టి చేశాను. అది సృష్టి కాదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఆది అందే భూమి ఆకాశంలో సృజింపబడినప్పటికే కలిగినవి. అయితే సాతాను పాపం వలన అంతయు నిరాకారంగా శూన్యమును అయినందువలన భూమి మీద చీకటి కమ్మినందువలన సూర్యుని వెలుగు మరుగాయను. భూమిపై ఉన్న ఉష్ణమానము నీరు గట్టి శీతాకాలమునకు మించి అనేక రెట్ల డిగ్రీలకు దిగిపోయాను. ఉండవలసిన ఆకారం లేకపోయాను. సమస్తం నాశనమై శూన్యమైను. ఆ కాలమున నశించిన గొప్ప భయంకరమైన జంతువుల యొక్క కళేబరములో ఈ దినములలో భూమి యొక్క పై పొరలలో అప్పుడప్పుడు మనకి దొరుకుతాయని శాస్త్రజ్ఞులు మనం టీవీలోని పేపర్లోని చూస్తూ ఉంటామని గమనిస్తూ ఉంటాం కదా. అలాంటి నాశనం కలిగిన వెనుక దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండగా చెడిపోయిన భూమిని బాగు చేయుటకు దేవుడు మొదలుపెట్టి సూర్యుని వెలుగు మరలా కనబడినట్లు చేశాను. 6 దినములలో దాన్ని చక్కపరిచి క్రమపరిచి బాగు చేశాను. అంతకుముందు ఎన్ని యుగములు గడిచినో బైబిల్లో వ్రాయబడలేదు. అది ఆది సృష్టి ఎన్ని యుగములు గడిచినా బైబిల్లో వ్రాయలేదు. ఆది సృష్టి ఎన్ని యుగములకు పూర్వం కలిగినో చెప్పలేదు. అయితే మనమిప్పుడు చూచుచున్న అభిప్రాయం ప్రకారము ఆదికాండం 1వ అధ్యాయంలోనున్న 6 దినములు సృష్టి దినములు కావు. ఈ 6 దినములలో చెడిపోయిన దానిని దేవుడు బాగు చేశాడు. 5వ దినము వరకు ఆయన సృజించినని కనబడదు, కానీ ఇదివరకున్న దానిని చక్కపరచుచుండెను. 5వ దినమందు మత్స్యములను పక్షులను సృజించెను. ఇది క్రొత్త సృష్టి. అంతకుముందుండిన జంతువులు భయంకరమైన శిక్షాకాలమందు నాశనమైనవి. కాబట్టి మత్స్యములను పక్షులను క్రొత్తగా సృజించవలసి వచ్చాను. ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం 6వ దినమందు మరి ఒక క్రొత్త సృష్టి కలిగెను, అనగా నరుడు సృజింపబడెను. వాని విషయము క్రింద మనము గమనిస్తే 6 దినములను గూర్చి 3 అభిప్రాయములు మనకు కనిపిస్తాయండి. ఇక్కడ దినం అనగా కాలము లేక యుగము అని కొందరు అంటారు. 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం 6 దినములు ఒకే ఒక దినమని భావింపబడినందువలన ఆ అభిప్రాయమునకు కొంతవరకు తర్జన భర్జనలు ఉండినప్పటికీ కూడా కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 4వ వచనం ప్రకారం 1000 సంవత్సరంలో ఒక్కొక్క దినము వల్ల లెక్కింపబడినందున ఈ అభిప్రాయములకు ఆస్పాదము లేదు. ఇది నిజమై ఉండవచ్చును కూడాను. ఈ 6 దినములనగా మోషే సృష్టిని గూర్చి పొందిన 6 దర్శనములని 2వ అభిప్రాయం కూడా ఉన్నది. ఇది ఊహ మాత్రమే. దేవుని వాక్యంలో దీనికి ఆధారములు ఏమీ లేవు. ఎందుకంటే మోషే సృష్టిలో ఆది నుంచి ఉన్నాడని మనకి ఏమీ లేదు కదండి. అవన్నీ కూడా తర్జన భర్జనలే. ఈ దినములు ఇంచుమించు 24 గంటల కాలం గల సూర్య దినములే అని 3వ అభిప్రాయము. అస్తమయమును ఉదయమును కలుగక ఒక్కొక్క దినము ఆయను వ్రాయబడినందువలన ఈ అభిప్రాయమునకు ఆస్పాదం ఉన్నది. ఇది నిజము కూడా అయింది కదా. అందుకే మనకు 24 గంటలు మనం ఉదయము సాయంత్రము రాత్రి అని మనం ఒక దినముగా గడుపుతూ ఉంటాము. ఆమేన్.